వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. పాపం ఇవాళ వైఎస్ఆర్సీపీ నేతలకు ఏంటో తెలియదు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ర్యాగింగ్కి బలైపోతున్నారు. అంబటి రాంబాబు గారు ఏమో పాపం 20 లక్షల రూపాయలు డొనేషన్ చేయాల్సి వచ్చింది. సరే, పార్టీ నుంచి వస్తుందా లేదా అంటే ఆయన అభిమానం అయింది, జగన్ని గుండెల మీద పెట్టుకున్నారు కాబట్టి ఇంకా దాన్ని ఆ బరువు మోయడానికి ఆయన ఇచ్చుకోవాలి. ఇదొకటైతే ఇటీవల కాలంలో మా వీగన్ అనేటువంటి పేరుతోటి రచ్చరచ్చ చేస్తున్నటువంటి వైసీపీ పార్టీ వాళ్ళు, దానికే ఈరోజు ఈ ట్రోలింగ్ ర్యాగింగ్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకసారి ఈ ఆడియో వినండి. హలో హలో జోగి రమేష్ గారా? ఎవరండి? నమస్తే సార్. హలో ఎవరండి? నమస్తే అండి. అదే నేను రాజమండ్రి బస్ స్టాండ్ లో ఉన్నాను సార్. ఎవరండి మీరు? అదే మావిగన్కి వెళ్ళాలంటే ఏ బస్ ఎక్కాలి సార్? ఏ బస్ కావాలా? మావిగన్ వెళ్ళడానికి ఏ బస్ ఎక్కమంటారు? అంటే సార్ బెంగాల్ వెళ్ళడానికి కలకత్తా బస్ ఉంది, ఒడిశా వెళ్ళడానికి భువనేశ్వర్ ఉంది, కర్ణాటక వెళ్ళడానికి బెంగళూరు బస్ ఉన్నాయి. మావిగన్ వెళ్ళడానికి ఏ బస్ ఎక్కాలి సార్? అంటే నువ్వు ఏ మావిగన్లో ఏ ఊరు వెళ్ళాలి? 3 ఊర్లు ఉన్నాయి. అది ఎలా కూర్చోదు సార్? మావిగన్ అనేది బస్ ఎక్కాలి కదా సార్, మనం ఏ బస్ ఎక్కమంటారు? ఏ బస్సు పెడతాం ఆ బస్సు ఎక్కుదు కానీ తర్వాత ఇప్పుడు ఎందుకు బస్సు? ఇప్పుడు వద్దంటారా? మేము పెట్టిన తర్వాత ఎక్కుదు కానీ ఇప్పుడు ఎందుకు? అలా కాదు సార్, ఇప్పుడు ఏ రాష్ట్రానికి రాజధాని బస్సు ఉంటుంది, ఆ ఊరు ఇప్పుడు అయిపోయిన తర్వాత మేము పెట్టిన తర్వాత ఎక్కుదు కానీ బస్సు ఇప్పుడు ఎందుకు దాని గురించి? అలా మావిగన్ వెళ్ళడానికి ఏ బస్సు ఎక్కమంటారు సార్ చెప్తే ఎక్కుదామని సార్. చెప్తాను, మేము తర్వాత చెబుతాం ఏ బస్సు ఎక్కాలి. ఇప్పుడు కాదు కానీ ఇప్పుడు మేము లేవుగా. ఉన్నప్పుడు చెప్తారా సార్ మావిగన్? ఉన్నప్పుడు చెప్తాను. సరే సార్, నమస్కారం సార్. ఎక్కడికి వెళ్ళడానికైనా ఒక బస్సు ట్రైను ఏదో ఒకటి ఉంటుంది, లేదంటే సొంత కారు వేసుకుని వెళ్ళొచ్చు. మావిగన్కి ఎక్కడికి వెళ్ళమంటారు అంటే జోగి రమేష్ ఇచ్చినటువంటి ఆన్సర్ అది. మేము వచ్చాక మేము పెట్టాక చెప్తాం, అది ఎక్కిది కానీ. ఇలా దొరికారేంటండి? మరి గోదావరిలో ఎటకారం ఓకే, మరి ఇంత ఎటకారమా? మరి ఇంత ఎటకారం అవసరం అంటారా జోగి రమేష్కి? ఏకంగా నంబర్ ఉంది కదా అని ఫోన్ చేసేసి ఆ మావిగన్కి ఏ బస్సు ఎక్కమంటారు ఇప్పుడు? అదేదో దానికి ఇంకొక ఏదో ఉందిలేండి, వద్దు. మరి ఆ పోలికలు తీసుకొస్తే మిగతా వాళ్ళు ఎవరన్నా మళ్ళీ మన టార్గెట్ చేసేదాకా మాట్లాడుతూ ఉంటారు. అలాగా పాపం వైసీపీ నేతలకి ఈ ట్రోలింగ్, ఈ ర్యాగింగ్ తప్పట్ల. మరి సమాధానం చెప్పుకోవడానికి లేదు. పైగా చాలా తెలివిగా చెప్పారండి జోగి రమేష్ గారు ఇక్కడ. మావిగన్కి ఏ బస్సు ఎక్కాలంటే ఆ 3 ఊళ్ళు ఉన్నాయి మరి అక్కడ అంటే, లేదండి మావిగన్ అనేది ఒకటి ఉంది కదా అడిగంటే మేము వచ్చాక చెప్తాం అప్పుడు ఎక్కిది కానిలే. చాలా లౌక్యంగా తప్పించుకున్నాడు ఆయన. ఏమంటారు ఆ లౌక్యానికి? మీ అభిప్రాయం కామెంట్స్లో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.